ఈరోజు రంపచోడవరం నియోజకవర్గంలో ఇరిగేషన్ యొక్క పరిస్థితిని తెలియచేయాలనుకుంటున్నాను అధ్యక్ష. గత 10 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఇరిగేషన్ కోసం పట్టించుకున్న నాదులే లేడు అధ్యక్ష. ఎందుకంటే 1990లో కిర్రాపు ఆయనకట్ట అనేది ఒకటి ప్రపోజల్ పెట్టడం జరిగింది అధ్యక్ష. తర్వాత 2013-14లో డిపిఆర్ ప్రాజెక్ట్ కింద దానికి 35 కోట్ల బడ్జెట్తో ఎస్టిమేషన్ కూడా వేసాం అధ్యక్ష. కానీ ఆ 10 సంవత్సరాలు కూడా ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. ఒకవేళ అది కనుక నిర్మించినట్లయితే దాదాపుగా 6,000 ఎకరాల రైతులకు పంట పండుతుంది అధ్యక్ష. తద్వారా ఆ చుట్టుపక్కల 20 గ్రామాల వరకు కూడా సాగునీరు త్రాగునీరు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. తర్వాత అదేవిధంగా కన్నేరు వాగు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఉంది అధ్యక్ష. దానికి కూడా సేమ్ ఇదే పరిస్థితి. దాన్ని కూడా నిర్మించినట్లయితే అక్కడ రైతులకు కూడా క్షేమంగా వాళ్ళ యొక్క పంటను పండించుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. ఇకపోతే అక్కడ టోటల్ గా మాకి 11 మండలాలకు కలిపి 16 మంది జేఈలు ఉండాల్సింది కాగా కేవలం 3 మాత్రమే ఉన్నారు అధ్యక్ష. అంటే ఇద్దరేమో డిప్యూటేషన్ మీద ఒకళ్ళేమో పర్మనెంట్ గా ఉన్నారు. అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో మీకే అర్థమవుతుంది అధ్యక్ష. ఇక డిఈలు 4 ఉండాలి కానీ కేవలం ఒక్కరు కూడా లేని పరిస్థితి. ఇంత దారుణంగా రంపచోడవరం నియోజకవర్గంలో టోటల్ గా ఇరిగేషన్ అనేది నిర్వీర్యమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. దయచేసి పెద్దల ద్వారా మీ ద్వారా నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను. రంపచోడవరం నియోజకవర్గంలో ఈ ఏదైతే ఈ సాగునీరు అందించేటువంటి చెక్కులు అదే చెక్ డ్యాములు చెరువులు ఇలా సాగునీటి బోర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా రిపేర్ లో ఉన్నాయి కనుక అవి బాగు చేసి మా రైతులకి అక్కడ బాగు చేసినట్లయితే అక్కడ మా ఇళ్ల పక్క నుంచే నీరు పారుతుంది అధ్యక్ష. ఆ నీరు వచ్చేటువంటి నీరు ఏలూరు వరకు కూడా వెళ్తుంది. అక్కడ 2 పంటలు పండిస్తారు కానీ మా నియోజకవర్గంలో ఒక పంటే అధ్యక్ష. దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు కానీ గిరిజనేతలకు కానీ సరైన అవగాహన లేకపోవడం వల్ల మా పరిస్థితి అంతా చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. కాబట్టి సంబంధిత మంత్రి వారికి ఒకటే కోరుకుంటా ఉన్నాను, మా ప్రాంతాన్ని స్పెషల్ దృష్టిలో పెట్టుకొని 11 మండలాలు కనుక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఈశ్వరరావు గారు ఎచ్చెర్ల నియోజకవర్గంలో ముఖ్యంగా